ఓకే, దీన్ని విశ్లేషిద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. సరిగ్గా చెప్పాలంటే 1336 నుండి 1680 వరకు దక్షిణ భారతదేశాన్ని ఒక కంచుకోటలా కాపాడిన మహాసామ్రాజ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. హ్మ్, అవును, అదే విజయనగర సామ్రాజ్యం. ఉత్తర భారతదేశం వైపు నుండి ముంచుకొస్తున్న దాడుల నుండి మన సంస్కృతిని, కళలను, వ్యాపారాన్ని ఒక కవచంలా ఎలా రక్షించాలో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఈ సమగ్రమైన చర్చ కోసం మన ముందు చాలా ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. ఆనాటి శాసనాలు, మధుర విజయం, ఆముక్తమాల్యద లాంటి అద్భుతమైన సాహిత్య గ్రంథాలు మన దగ్గరున్నాయి. అవును, అంతేకాదు నికోలా కాంటీ, అబ్దుల్ రజాక్, అలాగే పోర్చుగల్ వర్తకుడు డొమింగో ఫేజ్ లాంటి విదేశీయులు రాసుకున్న డైరీల నోట్స్ కూడా ఉన్నాయి కదా. కరెక్ట్. ఇక్కడ ఆకట్టుకునే విషయమేంటంటే, చరిత్రను మనం కేవలం రాజుల పేర్లు, వాళ్లు చేసిన యుద్ధాల జాబితాలా చూడకూడదు. చరిత్రకారులు ఈ ఆధారాలను ఎలా కనెక్ట్ చేస్తారో గమనించడం చాలా ముఖ్యం. అంటే ఆ డైరీలలో ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా విశ్లేషించాలంటారా? అవును. ఉదాహరణకు, ఒక విదేశీ యాత్రికుడు రాసిన చిన్న వాక్యం ఆనాటి వీధుల్లో వజ్రాలు ఎలా అమ్మేవారో చెబితే, అది కేవలం సంపదను మాత్రమే కాదు, ఆ కాలపు ఆర్థిక భద్రతను కూడా కళ్లకు కట్టినట్లు చూపుతుంది. వావ్! అంటే కేవలం కత్తులు, ఫిరంగుల కథ కాదన్నమాట. అస్సలు కాదు. అదొక సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక, దౌత్య వ్యూహాలతో నిండిన మహాకావ్యం. మనం ఈ ఆధారాలను ఒకదానితో ఒకటి కలిపి చూసినప్పుడు ఒక స్పష్టమైన, ఆశ్చర్యకరమైన చిత్రం బయటపడుతుంది. అంటే రాజుల కిరీటాల వెనుక ఉన్న అసలు కథను మనం ఇప్పుడు చూడబోతున్నాం. అసలీ సామ్రాజ్యం పునాదులు ఎలా పడ్డాయో చూస్తే నాకైతే ఒక అద్భుతమైన సినిమా స్క్రిప్ట్లా అనిపిస్తుంది. నిజమే. ఆరంభం చాలా నాటకీయంగా ఉంటుంది. నేను ఈ సంగమం వంశస్థాపకులైన హరిహర, బుక్కరాయల నేపథ్యం గురించి చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్లు నేరుగా వచ్చి సింహాసనం మీద కూర్చోలేదు కదా. లేదు. ముందుగా వాళ్లు కాకతీయ సామ్రాజ్యంలో పనిచేశారు. ఆ సామ్రాజ్యం పతనమయ్యాక కంపిలి రాజ్యంలో కోశాధికారులుగా చేరారు. అక్కడే కదా ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర జరిగింది. తుగ్లక్ ఆ రాజ్యాన్ని ఆక్రమించి వీరిద్దర్నీ బందీలుగా ఢిల్లీకి తీసుకువెళ్లాడు. అక్కడ ప్రాణరక్షణ కోసం వాళ్లు ఇస్లాం మతంలోకి మారాల్సొచ్చింది. అదొక పెద్ద మలుపు. మళ్ళీ వాళ్లు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎలా చేరుకున్నారసలు? అక్కడే అసలైన ట్విస్టుంది. కంపిలి ప్రాంతంలో తుగ్లక్కు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు వస్తే ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన వీళ్లనే మళ్లీ తుగ్లక్ అక్కడికి పంపాడు, ఆ తిరుగుబాటును అణచివేయడానికి. అంటే శత్రువుల తరపున సైన్యాధిపతులుగా సొంత ప్రాంతానికొచ్చారన్నమాట. కరెక్ట్. కాని తిరిగి వచ్చిన తరువాత వాళ్లు విద్యారణ్య స్వామివారిని కలిశారు. కొన్ని ఆధారాల ప్రకారం ఆయన క్రియాశక్తి అనే ఒక కాలముఖాచార్యుడు అని కూడా చరిత్రకారులు భావిస్తారు. ఒక్క నిమిషం, ఈ కాలముఖాచార్యుడు అంటే ఎవరు? అది ఏదైనా ప్రత్యేకమైన పదవా? మంచి ప్రశ్న. కాలముఖం అనేది ఆ కాలంలో దక్షిణ భారతదేశంలో బాగా ప్రభావం చూపిన ఒక తీవ్రమైన శైవమత శాఖ. వాళ్లు రాజకీయంగా, సామాజికంగా చాలా పట్టు సాధించారు. హోహో, అంటే వాళ్ల ప్రభావం గట్టిగానే ఉందన్నమాట. అవును. ఆ క్రియాశక్తి లేదా విద్యారణ్యస్వామి ప్రేరణతోనే ఈ సోదరులు మళ్లీ హిందూ మతంలోకి మారారు. తుగ్లక్ మీద తిరుగుబాటు చేసి 1336లో తుంగభద్రా నదీ తీరాన విజయనగర సామ్రాజ్య స్థాపనకు పునాది వేశారు. ఒక శరణార్థి స్థాయి నుండి సామ్రాజ్య స్థాపకులుగా ఎదగడం నిజంగా ఇన్స్పైరింగ్గా ఉంది. ఖచ్చితంగా. అయితే రాజ్యం స్థాపించినప్పనుండి వాళ్లకు బహమనీ సామ్రాజ్యంతో నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ రాయచూర్ అంతర్వేది కోసం తరతరాలుగా కొట్లాడుకున్నారని చదివాను. అసలు ఈ అంతర్వేది అంటే ఏమిటి? అంతర్వేది అంటే ఇంగ్లీష్లో దోయాబ్ అంటారు. అంటే రెండు నదుల మధ్య ఉండే అత్యంత సారవంతమైన ప్రాంతం. అంటే వ్యవసాయానికి బాగా పనికొచ్చే భూమి అన్నమాట. కరెక్ట్. కృష్ణా, తుంగభద్రా నదుల మధ్య ఉన్న ఈ రాయచూర్ ప్రాంతం ఆదాయానికి ఒక బంగారు గనిలాంటిది. అందుకే బహమనీ సుల్తాన్లకు, విజయనగర రాజులకు మధ్య 100 ఏళ్లపాటు ఆ భూమి కోసం ఘర్షణలు జరిగాయి. ఈ యుద్ధాల గురించే మాట్లాడుకుంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే 1358లో జరిగిన ముద్గల్ యుద్ధం గురించి కదా. అవునవును. ఆ యుద్ధం చాలా ప్రత్యేకం. భారతదేశ చరిత్రలో బహమనీ సుల్తానులు మొదటిసారిగా పిరంగులను వాడిన యుద్ధం అది. పిరంగులు వాడటం వల్లే ఆ యుద్ధానికి అంత ప్రాధాన్యత వచ్చిందంటారా? అది ఒక కారణం మాత్రమే. కాని అంతకంటే గొప్ప విషయం మరొకటుంది. ఆ యుద్ధంలో జరిగిన భారీ ప్రాణనష్టం చూసి చెలించిపోయిన రెండు పక్షాలు
ఒక చారిత్రక ఒప్పందానికి వచ్చాయి. ఎలాంటి ఒప్పందం అది? భవిష్యత్తులో ఎన్ని యుద్ధాలు జరిగినా కేవలం సైనికులు మాత్రమే పోరాడాలి తప్ప సాధారణ పౌరులను హింసించకూడదు అని నిర్ణయించుకున్నారు. వారి ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించకూడదు అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. వావ్! ఇది నిజంగా విశేషమే. 14వ శతాబ్దంలోనే పౌరుల హక్కుల గురించి, యుద్ధ నైతికత గురించి వాళ్ళంత స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అవును, అప్పట్లో అది చాలా అడ్వాన్స్డ్ ఆలోచన. ఈ శాంతి ఒప్పందాల వల్లేనేమో సామ్రాజ్యం ఆర్థికంగా చాలా వేగంగా బలపడింది. మొదటి దేవరాయల కాలంలో వచ్చిన ఇటలీ యాత్రికుడు నికోలా కాంటి వర్ణనలు చదువుతుంటేనే ఆ నగర వైభవం మనకర్థమవుతుంది. ఖచ్చితంగా 7 బలమైన ప్రాకారాలతో ఆ నగరం ఉండేదని ఆయన చాలా వివరంగా రాశాడు. అయితే ఆయన రాసిన నోట్స్లో ఒక పదం కనిపించింది. శివరాత్రి ఉత్సవాల్లో సిడిమెక్కి ఆడటమనే ఆచారం చూశానని రాశాడు. అసలు అదంటే ఏమిటి? అదొక విచిత్రమైన, కొంచెం భయానకమైన ఆచారమని చెప్పాలి. శివరాత్రి ఉత్సవాల్లో తీవ్రమైన భక్తితో ఉన్న కొందరు భక్తులు ఇనుప కుక్కేలను తమ వీపు చర్మానికి గుచ్చుకునేవారు. అబ్బా, వింటుంటేనే భయంగా ఉంది. అవును, ఆ కుక్కేలతో ఒక ఎత్తైన స్తంభం, దాన్ని సిడము అంటారు, దానిమీద వేలాడుతూ గాల్లో ఊగేవారు. ఆనాటి సామాజిక ఆచారాలు, మతపరమైన నమ్మకాలు ఎంత తీవ్రంగా ఉండేవో నికోలా కాంటి డైరీలు మనకు కళ్లకు కడతాయి. సతీ సహగమనం లాంటి ఆచారాల గురించి కూడా ఆయన రాశాడు గదా? అవును, చాలా వివరంగా ప్రస్తావించాడు. సమాజంలో ఒకవైపు ఇలాంటి కఠినమైన ఆచారాలున్నా రాజుల స్థాయిలో మాత్రం అద్భుతమైన మతసహనం కనిపిస్తోంది. ముఖ్యంగా రెండవ దేవరాయలు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆసక్తికరంగా ఉండాయి. ఆయన్ని గజబేటేకారా అని కూడా అంటారు కదా, అంటే ఏనుగులను వేటాడేవాడు అని అర్థం. ఆయన పాలనను విశ్లేషిస్తే ఒక గొప్ప లౌకిక దృక్పథం కనిపిస్తుంది. అవును, బహమనీల చేతిలో తమ సైన్యం పదే పదే ఎందుకు ఓడిపోతోందో ఆయన విశ్లేషించుకున్నాడంటారు. కరెక్ట్. ముస్లిం సైనికుల గుర్రపు స్వారీ, ధనుర్విద్య నైపుణ్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయని ఆయన గుర్తించాడు. అందుకే ఏకంగా 2000 మంది ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్నాడు. వావ్! శత్రుపక్షంలోని వారి నైపుణ్యాన్ని గుర్తించి సొంత సైన్యంలో చేర్చుకోవడం గొప్ప విషయమే. అంతేకాదు, వారి మత విశ్వాసాలను గౌరవిస్తూ రాజధానిలో వారికోసం ప్రత్యేకంగా ఒక మసీదు కూడా కట్టించాడు. తన దర్బార్లో కూర్చున్నప్పుడు సింహాసనం పక్కనే ఖురాన్ ఉంచుకునేవాడు. అంటే రాజ్యంలో ఎవరి నమ్మకాలు వారివి, కాని సామ్రాజ్య రక్షణ అందరిది అనే ఒక బలమైన సందేశాన్ని ఇచ్చాడు అన్నమాట. అవును, ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అదే రెండవ దేవరాయల కాలంలో పర్షియా నుండి అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడొచ్చాడు. పూలు కూరగాయల్లాగా రాసులుగా పోసి అమ్మేవారని రాశాడు. అవును, ఆ సంపదని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన చెప్పిన ఒక మాట గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సాధారణ ప్రజలకు ఆహారం ఎంత అవసరమో గులాబీలు కూడా అంతే అవసరం. వాక్యం వెనుక ఉన్న లోతైన అర్థం గమనించారా? అంటే ఆ కాలంలో ప్రజలు కేవలం బ్రతకటం కోసం పోరాడటం లేదు. వాళ్లకు కడుపు నిండా భోజనం దొరుకుతోంది, దానికి తోడు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. కరెక్ట్. పూలు, అలంకరణ, కళలు అనేవి వారి దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక్క సామ్రాజ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ సంగమ వంశం తర్వాత పరిస్థితులు మారాయి. మరి ఈ కళలు, సంపద శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు ఎలా సాగాయి? సంగమవంశం పతనం వైపు వెళ్తున్నప్పుడు సాలువ నరసింహరాయలు రంగంలోకి దిగి సామ్రాజ్యాన్ని కాపాడాడు. అది సాలువ వంశం. తర్వాత తులువ వంశం వచ్చింది. అవును, రాజకీయ పరిణామాల వల్ల ఉద్భవించిన ఈ తులువ వంశం నుండే భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా కీర్తించబడిన శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. 1509 నుండి 1529 వరకు ఆయన పాలనాకాలం. ఇది నిజంగా విజయనగర చరిత్రలో ఒక తిరుగులేని స్వర్ణయుగం కదా. ఖచ్చితంగా. శ్రీకృష్ణదేవరాయల గురించి మనం చిన్నప్పటినుంచి ఎన్నో కథలు విన్నాం. మన ఊహల్లో రాయలు అంటే చాలా ఎత్తైన భారీ విగ్రహమున్న ఆజానుబాహుడు అని అనుకుంటాం. కాని ఆధారాలు వేరేలా చెబుతున్నాయి. అవును, ఆయన ఆస్థానాన్ని సందర్శించిన పోర్చుగీస్ వర్తకుడు డొమింగో ఫేస్ రాసిన నోట్స్ చూస్తే చాలా భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. రాయలు మధ్యస్థ ఎత్తులో కొంచెం బొద్దుగా ఉండేవారని ఆయన రాశాడు. కరెక్ట్. ముఖంపై మశూచి మచ్చలుండేవట. కాని ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉండేవారు. దానికి తోడు అత్యంత ఫిట్గా ఉంటూ శత్రువులకు మాత్రం సింహస్వప్నంలా ఉండేవారు.
ఆయన సైనిక వ్యూహాలు కూడా అంతే అద్భుతంగా ఉండేవి. అవును. గజపతులతో ఏకంగా 7 సంవత్సరాల పాటు సప్త సంవత్సర యుద్ధం చేసి వారిని ఓడించాడు. కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న ప్రాంతాలను జయించాడు. ఒకప్పటి వివాదాస్పద రాయచూర్ అంతర్వేదిని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. కాని ఆయన వ్యూహాల్లో నాకైతే బాగా ఆకట్టుకునేది పోర్చుగీసు వారితో ఆయన నడిపిన దౌత్యం. ఆ పోర్చుగీసు వారితో వ్యాపారమనగానే మనకు గోవా గుర్తొస్తోంది. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో అరేబియా నుండి వచ్చే అత్యుత్తమ జాతి గుర్రాలు, అంటే ఇప్పటి కాలంలో అత్యాధునిక ఫైటర్ జెట్స్ లాంటివి. అంటే ఏ రాజు దగ్గర ఎక్కువ నాణ్యమైన గుర్రాలుంటే యుద్ధంలో వారిదే పైచేయి అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే రాయలు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. పోర్చుగీసువారు గోవాను ఆక్రమించుకోవడానికి సైనిక సహాయం చేశాడు. దానికి ప్రతిఫలంగా వాళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఎలాంటి ఒప్పందం? అరేబియా నుండి పోర్చుగీస్ నౌకల్లో వచ్చే అత్యుత్తమ జాతి గుర్రాలన్నీ కేవలం తనకే అమ్మేలా వేరే సుల్తాన్లకు వెళ్లకుండా అగ్రిమెంట్ చేసుకున్నాడు. వావ్! మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ఇది. దీనివల్ల శత్రువుల సైనిక బలాన్ని పరోక్షంగా దెబ్బతీశాడు కదా. అవును. యుద్ధక్షేత్రంలోనే కాదు, దౌత్యంలో కూడా ఆయన రారాజు. సాహిత్యంలో కూడా ఆయన గొప్ప పండితుడు అని మనకు తెలుసు. ఆయన దర్బార్లో భువన విజయం అని ఒక సభ ఉండేది. అందులో అల్లసాని పెద్దన లాంటి అష్టదిగ్గజ కవులు ఉండేవారు. రాయులు స్వయంగా తెలుగులో ఆముక్తమాల్యద రచించాడు. దీనినే విష్ణుచిత్తీయం అని కూడా అంటారు. అయితే చాలామంది ఇదొక భక్తికావ్యమని, గోదాదేవి కథ అని అనుకుంటారు. కాని ఇందులో ఆధునిక కాలానికి పనికొచ్చే విషయాలు ఉన్నాయని చెబుతారు. నిజమేనా? 100% నిజం. దీన్ని విస్తృత కోణంలో చూస్తే ఆముక్తమాల్యద కేవలం ఒక భక్తి కావ్యం మాత్రమే కాదు, అదొక పొలిటికల్ మాన్యువల్. పాలిటికల్ మాన్యువల్ అంటే రాజనీతి శాస్త్రం లాంటిదా? అవును. ఒక దేశాన్ని లేదా రాజ్యాన్ని ఎలా నడపాలి అనేదానికి అదొక పాఠ్యపుస్తకం లాంటిది. ఉదాహరణకు, అడవిలో ఉండే చెంచుబోయ వంటి గిరిజన జాతులతో ఎలా వ్యవహరించాలో ఆయన అందులో చెప్పాడు. వాళ్లను అణిచివేయకుండా రాజ్యాంగానికి ఎలా వాడుకోవాలో చెప్పాడంటారా? కరెక్టే. వాళ్లతో స్నేహంగా ఉంటూనే వారిని రాజ్యరక్షణకు ఎలా వాడుకోవాలో వివరించాడు. అలాగే విదేశీ వ్యాపారుల గురించి చెబుతూ వారికి మంచి వసతులు కల్పిస్తేనే వాళ్లు మనకు నాణ్యమైన గుర్రాలను, వస్తువులను తెస్తారు అని రాశాడు. లేదంటే మన శత్రువులకు అమ్ముతారని ముందే పసిగట్టాడన్మాట. అవును. ఇవన్నీ నేటి ఆధునిక బిజినెస్ స్ట్రాటజీలకు, విదేశీ విధానాలకు ఏమాత్రం తీసిపోవు. పన్నుల భారం ప్రజలపై ఎలా ఉండకూడదో కూడా స్పష్టంగా చెప్పాడు. ఇంత అద్భుతమైన విజనున్న రారాజి జీవితం ముగింపు మాత్రం చాలా విషాదకరంగా జరిగింది. చదువుతుంటేనే చాలా బాధేస్తుంది. అవును. అదొక దురదృష్టకరమైన సంఘటన. తన సొంత కుమారుడు మరణిస్తే దానికి కారణం తన అత్యంత నమ్మకస్తుడైన ప్రధాని సాలువ తిమ్మరసు అని ఆయన అపార్థం చేసుకున్నాడు. తండ్రిలాంటివాడు అని అప్పాజీ అని ఎంతో గౌరవంగా పిలుచుకునే ఆ తిమ్మరసు కళ్ళు పీకించి జైల్లో పెట్టించాడు. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకున్నాడో ఏమో కాని ఆ బాధతోనే కృంగిపోయి 1529లో చనిపోయాడు. అవును. ఒక గొప్ప చరిత్రకు అదొక చీకటి ముగింపు. రాయల మరణం తరువాత సామ్రాజ్యం నెమ్మదిగా తన పతనం వైపు అడుగులు వేసింది. అచ్యుత ఆయులు సదాశివరాయుల కాలంలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి కదా. అవును. కాని మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అళియ రామరాయల గురించి. సదాశివరాయలు కేవలం పేరుకు మాత్రమే రాజు. అధికారం మొత్తం ఈ రామరాయల గుప్పిట్లోనా ఉండేది. ఈయనే కదా బహమనీ సుల్తాన్ల మధ్య ఒక ప్రమాదకరమైన దౌత్యనీతిని అనుసరించింది. ఖచ్చితంగా. దక్కన్లో అప్పటికి బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్, బీరార్ అని 5 సుల్తాన్ రాజ్యాలున్నాయి. ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. రామరాయలు విభజించు పాలించు అనే సూత్రాన్ని ప్రయోగించి ఒకరిపై మరొకరిని ఉసిగొల్పాడు అని ఆధారాలు చెబుతున్నాయి. కాని 5 శత్రువుల మధ్య నిప్పు పెట్టి మనం చలికాచుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన ఆట కదా. అవును. అదెప్పుడో ఒకప్పుడు పేలుతుందని ఆయన ఊహించలేకపోయాడు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అతి విశ్వాసం ఎప్పుడూ ప్రమాదకరమే అని రామరాయల వ్యవహారం నిరూపిస్తోంది. మొదట్లో ఆ దౌత్యం బాగానే పనిచేసిందంటారు. అవును. కొన్ని ఏళ్లపాటు ఈ 5 సుల్తాన్లు ఒకరితో ఒకరు కొట్టుకున్నారు. రామరాయలు దాన్ని అడ్డం పెట్టుకుని ఆధిపత్యం చలాయించాడు. కాని మెల్లగా సుల్తాన్లకు అర్థమైంది రామరాయలు తమ మధ్య చిచ్చు పెడుతున్నాడని. అప్పుడు వాళ్ళు ఏకమయ్యారు. కరెక్ట్. తామంతా విడిపోయి ఉంటే విజయనగరాన్ని ఎప్పటికీ ఓడించలేమని వారు గ్రహించారు. దాంతో
తమ పాత పగలు పక్కనపెట్టి ఒకరికొకరు వివాహ సంబంధాలు కలుపుకొని ఆ 5గురు సుల్తాన్లు ఏకమయ్యారు. ఆ ఏకత్వమే 1565లో జరిగిన ఘోరమైన రాక్షసీ తంగడి యుద్ధానికి దారితీసింది కదా. దాన్నే తల్లికోట యుద్ధమని కూడా అంటారు. అవును, ఆ తల్లికోట యుద్ధం వివరాలు చూస్తే 6 నెలల పాటు ఆ యుద్ధ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది సైనికులు మోహరించారు. మొదట్లో విజయనగర సైన్యానిదే పైచేయి అనిపించింది అని చదివాను. కాని గతి ఎక్కడ మారింది? ఇక్కడ 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, సుల్తాన్ల ఫిరంగిదళం చాలా పటిష్టంగా ఉండటం, మరియు వారు అర్ధరాత్రి పూట చేసిన ఆకస్మిక దాడి. రెండవ కారణం? రెండవది అత్యంత కీలకమైనది. విజయనగర సైన్యంలో ఉన్న 2 ముస్లిం సైనికాధికారులు తమ బలగాలతో సహా కీలక సమయంలో యుద్ధభూమిలో వెనక్కి తగ్గిపోవటం లేదా శత్రువులతో కలవటం జరిగింది. అయ్యో, అంటే నమ్మక ద్రోహం జరిగిందనమాట. అవును, ఇవన్నీ కలిసి యుద్ధగతిని మార్చేశాయి. రామరాయలను బంధించి హుసేన్ నిజాంషా దారుణంగా వధించాడు. నాయకుడు చనిపోవటంతో విజయనగర సైన్యం చెల్లాచెదురైంది. ఆ తర్వాత జరిగిన విధ్వంసం బహుశా భారతదేశ చరిత్రలోనే అత్యంత హృదయవిదారకమైన సంఘటన. రామరాయల తమ్ముడు తిరుమలరాయలు యుద్ధభూమి నుండి తప్పించుకుని రాజధానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? నామమాత్రపు రాజు సదాశివరాయలను తీసుకుని పారిపోయాడు. అవును, ఏకంగా ఒక 1500 ఏనుగుల మీద ధనాన్ని, వజ్రాలను నింపుకుని పెనుగొండకు పారిపోయాడు. పాలకులే వదిలేసిపోయాక ఒకప్పటి అద్భుత నగరమైన విజయనగరం శత్రువుల చేతిలో చిక్కింది. కరెక్ట్. 6 నెలల పాటు ఆ నగరాన్ని నిర్దాక్షిణ్యంగా లూటీ చేశారు. భవనాలను కూల్చేశారు, దేవాలయాలను ధ్వంసం చేశారు, విగ్రహాలను పగలగొట్టారు. చరిత్రకారుడు రాబర్ట్ స్మెల్ చెప్పిన ఒక మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరాల్లో ఒకటైన విజయనగరం కేవలం కొద్ది నెలల్లోనే ఒక శ్మశానంలా మారిపోయిందన్నాడు. నిజమే. ఇప్పటికీ మనం కర్ణాటకలోని హంపికి వెళ్ళి ఆ శిథిలాలను చూస్తే ఆనాటి వైభవం, వారి చేసిన విధ్వంసం రెండూ తలుచుకొని గుండె తరుక్కుపోతుంది. పౌరులకు గులాబీలు కూడా అవసరమే అనుకున్న ఆ నగరవాసులకు ఎంత ఘోరమైన గతి పట్టిందో ఒక్కసారి ఆలోచిస్తే భయమేస్తుంది. అయితే అక్కడితో సామ్రాజ్యం వెంటనే అంతమైపోలేదు కదా. లేదు, అస్తిత్వం కోసం ఒక సుదీర్ఘ పోరాటం మొదలైంది. తులువ వంశం ముగిసి ఆ తర్వాత అరవీటి వంశం పాలనలోకి వచ్చింది. కాని అప్పటికే సామ్రాజ్యం బాగా కుంచుకుపోయింది. రాజధానులు కూడా మారుతూ వచ్చాయి కదా. అవును, మొదట పెనుగొండకు, ఆ తర్వాత చంద్రగిరికి, చివరకు వెల్లూరుకు రాజధానిని మార్చుకుంటూ పారిపోవలసిన పరిస్థితే వచ్చింది. రాజధానులు మారుతున్నా ఈ పతన దశలో కూడా రెండవ వెంకటాపతి రాయలు లాంటి రాజులు మళ్లీ రాజ్యాన్ని నిలబెట్టడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆయన కాలంలో జరిగిన పరిణామాలు గమనిస్తే నాటి అంతర్జాతీయ సంబంధాలు, డిప్లొమసీ ఎంత ఆసక్తికరంగా ఉండేవో అర్థమవుతుంది. అసలిదంతా దేన్ని సూచిస్తుందంటారు? ఒకవైపు సామ్రాజ్యం పడిపోతోంది, శత్రువులు తరుముకొస్తున్నారు. మరోవైపు రెండవ వెంకటాపతి విదేశీయులతో వ్యవహారాలు నడుపుతున్నాడు. కరెక్ట్. డచ్ వారికి పులికాట్ వద్ద వ్యాపారానికి అనుమతిచ్చాడు. చంద్రగిరిలో క్రైస్తవ మత ప్రచారానికి, ఒక చర్చి నిర్మాణానికి అనుమతిచ్చాడు. పైగా ఉత్తరాదిలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పంపిన రాయబారాన్ని తోసిపుచ్చాడు. మా కింద సామంతులుగా ఉండండి అని అక్బర్ అడిగినా సరే ఆయన ఒప్పుకోలేదు. అవును, పతనమవుతున్న దశలో కూడా ఇలాంటి గ్లోబల్ కనెక్షన్స్, ఆ ఆత్మాభిమానం మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. కానీ ఇన్ని ఉన్నా ఇల్లు గుల్లైపోతోంది అన్నట్టు తయారైంది పరిస్థితి. సరిగ్గా చెప్పారు. బయటవారితో సంబంధాలు ఎన్ని ఉన్నా అంతర్గత కుమ్ములాటలు రాజ్యాన్ని పురుగులా కినేశాయి. రెండవ వెంకటాపతి మరణం తర్వాత ఒక భయంకరమైన వారసత్వ యుద్ధం జరిగింది. గొబ్బూరి జగ్గరాజులాంటి స్వార్థపరులైన సామంతులు సొంత రాజునే జైల్లో పెట్టి చంపేశారు. ఈ పరిణామాల మధ్య 1616లో తోపూరు యుద్ధం జరిగింది. చరిత్రకారులు దీన్నే రెండవ తల్లికోట యుద్ధం అంటారు. ఒకవైపు గోల్కొండ సైన్యాలు మీర్ జుమ్లా నాయకత్వంలో దాడులు చేస్తూ ఉంటే, సామంతులు ఎవరికి వారు స్వతంత్రం ప్రకటించుకున్నారు. అంటే ఇక కాపాడే నాథుడే కరువయ్యాడు. చివరకు ఆఖరి రాజైన మూడవ శ్రీరంగరాయలు తన సొంత రాజ్యాన్ని కోల్పోయి మైసూరులో ఒక శరణార్థిగా తలదాచుకోవలసి వచ్చింది. అలా 1680 నాటికి ఆ మహాసామ్రాజ్యం పూర్తిగా చరిత్రపుటల్లో కలిసిపోయింది. అన్నట్టు ఒక చిన్న ఆసక్తికరమైన పాయింట్, మూడవ వెంకటాపతి కాలంలోనే మద్రాస్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అమ్మేయడం జరిగింది కదా. అవును,
అది తర్వాత కాలంలో భారతదేశ చరిత్రను ఎలా మలుపు తిప్పిందో మనందరికీ తెలుసు. సో ఈ మొత్తం 300 ఏళ్ల చరిత్రను ఒకసారి క్రోడీకరించి చూస్తే మనకొక గొప్ప పాఠం అర్థమవుతుంది. ఖచ్చితంగా. కళలకు, వాణిజ్యానికి, సంపదకు, సర్వమత సహనానికి ప్రతీకగా నిలిచిన విజయనగర సామ్రాజ్యం కేవలం బయటి శత్రువుల దాడుల వల్ల మాత్రమే కుప్పకూలలేదు. అంతర్గత కుమ్మునేటలో సామంతుల స్వార్థం, రామరాయలలాంటి నాయకుల అతివిశ్వాసం కూడా కారణమే. అవును, అవే ప్రధాన కారణాలు. ఎంత బలమైన కోటలైనా, ఎంతటి సంపదైనా అంతర్గత ఐక్యత లేకపోతే పేకమేడల్లా కూలిపోతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. దౌత్యం పేరుతో ఇతరుల మధ్య చిచ్చు పెడితే ఆ మంటల్లో చివరకు మనమే కాలిపోతామన్నది రామరాయల వ్యవహారం స్పష్టం చేస్తోంది. చాలా అద్భుతంగా చెప్పారు. ఓకే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. మనకు తెలిసిన చరిత్ర ఇది. కానీ ఒక్కసారి ఊహించుకుందాం, ఒకవేళ 1565 తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యం గెలిచి ఉంటే ఈరోజు దక్షిణ భారతదేశ చిత్రపటం ఎలా ఉండేది? అదొక ఆసక్తికరమైన కోణం. అసలు బ్రిటిష్ వారు అంత తేలిగ్గా మన దేశంలో స్థిరపడగలిగేవారా? లేదా నేటికి హంపీ శిథిలాల కింద ఇంకెన్ని వందల ఏళ్ల చరిత్ర, మనకు తెలియని ఇంకెన్ని రహస్యాలు, దౌత్య వ్యూహాలు వెలుగుచూడకుండా దాగి ఉన్నాయో కదా? ఆ రాతి కట్టడాలను చూసినప్పుడల్లా మనకు వినిపించని కథలు ఇంకెన్నున్నాయో అనిపిస్తూ ఉంటుంది. మరో సరికొత్త చారిత్రక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.